హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ సౌల్ కారుణ్య ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నచ్చితే కమెంట్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి ఇది రైలు పలహారం. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు ఈ స్నాక్ని. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బియ్యపిండి, రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇక్కడ తగినంత సాల్ట్ యాడ్ చేయండి. 1 స్పూన్ వేసాను నేను. హాట్ వాటర్ అన్నమాట. కొంచెం ఆయిల్ ఒక చపాతీ ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా ఇలాగా చేయండి. ఆవిరి మీద ఉడికించుకోవాలి. నా దగ్గర ఇడ్లీ పాత్ర లేదు, సో నేను అలాగా ఉడికించాను. మీ దగ్గర ఉంటే ఇడ్లీ పాత్రలో వేసి ఉడికించండి. ఇక్కడ నానబెట్టిన శనగపప్పు, కుడుక, కొబ్బరి అంటారు కదా, కోకోనట్, సో హాఫ్ శనగపప్పు మాత్రమే నేను కచ్చాగా గ్రైండ్ చేశాను. సో అందులోనే కొబ్బరి కూడా వేసాను. మీ ఇష్టం, మీరు సపరేట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అలా కట్ చేసినప్పుడు రెండు వైపులా పిండి అనేది తగలకూడదు, అప్పుడే అది బాగా ఉడికినట్టు. సో పోపు పెట్టేసి పచ్చిమిరపకాయలు వేసాను. ఇక్కడ ఇందాక గ్రైండ్ చేసినాను కదా పొడి, అది కూడా యాడ్ చేయాలి. ఇక్కడ కొంచెం సాల్ట్, వీటికి సరిపడా సాల్ట్ వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది. సరిపడా సాల్ట్ మాత్రమే నేను వేసాను. ఉంటాయి కదా వీటిలో అంతా బాగా కలిసేట్టు మిక్స్ చేయాలి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, సో లాస్ట్లో వేసాను. అండ్ కొంచెం కారం కూడా యాడ్ చేశాను. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం వేసుకోండి, లేదు అనుకుంటే స్పైసీ తినమనుకుంటే స్కిప్ చేసేయండి. ఇక్కడ చూసారా, కారం వేసాక కలర్ చేంజ్ అయింది. కరివేపాకు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి మెత్తగా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.